నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నాగ చైతన్య తల్లి లక్ష్మి గారి విషయమే. సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ అంటే అందరికీ ఆసక్తే. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యామిలీ విషయాలు, రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ బాగా ఆతృతగా ఉంటారు. ఇక ఈ కోవలోనే నాగ చైతన్య గురించి కూడా ఇలాంటి ఒక విషయం నెట్టింట్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 915419 919599 915419 9169. వివరాల్లోకి వెళితే నాగ చైతన్య తల్లి లక్ష్మి గారు నాగార్జునని పెళ్లి చేసుకుని విడిపోయాక రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తన తల్లి రెండో పెళ్లి చేసుకోవడం నాగ చైతన్యకి ఇష్టం లేక తల్లికి దూరంగా ఉంటూ చిన్నప్పటి నుండి అమల దగ్గరే పెరగడం వల్ల ఆమెకే ఎక్కువగా కనెక్ట్ అయ్యాడని, చైతు హైదరాబాద్ లో ఉంటే తన తల్లి అమెరికాలో ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ ఉందనే ప్రచారం బాగా జరిగింది. ఇక ఈ వార్తలపై తాజాగా నాగ చైతన్య స్పందిస్తూ, అమ్మతో నాకు ఎలాంటి గొడవలు లేవు, నేను సినిమా కోసమే హైదరాబాద్ లో ఉంటున్నాను, అమ్మ అమెరికాలో ఉన్నా కూడా మా మధ్య ఉన్నది కేవలం ఫిజికల్ డిస్టెన్స్ మాత్రమేనని, మనసులో ఎలాంటి దూరం లేదని, రెగ్యులర్ గా అమెరికాకి వెళ్లి తనని కలుస్తుంటానని, అమ్మతో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అటు అమల ఇటు సొంత తల్లి పట్ల తనకి సమానమైన గౌరవం ఉందని, అనవసరంగా వారిద్దరి ప్రేమని కంపేర్ చేయొద్దని చెప్పగా నాగ చైతన్య వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు నాగ చైతన్య తల్లి గురించి అమలా చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? నాగ చైతన్య సమంత విడిపోవడానికి నాగ చైతన్య తల్లే కారణమా? నాగ చైతన్య తల్లి నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న నాగేశ్వరరావు గారు కొడుకు నాగార్జునకి సినిమాల్లో లాంచ్ చేసే ముందే పెళ్లి చేయాలని, లేదంటే హీరోయిన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడేమో అనే భయంతో తనకి మంచి సన్నిహితుడైన రామానాయుడు గారి ఒక్కగానొక్క కూతురు లక్ష్మి గారిని నాగార్జున గారికి అడగగా రామానాయుడు గారు అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా అప్పుడు లక్ష్మి గారికి 18 ఏళ్ళు అయితే నాగార్జున గారికి 25 ఏళ్ళనే చెప్పొచ్చు. ఇక అలా 1984లో పెద్దలంతా కలిసి మద్రాసులో వీరి పెళ్లిని గ్రాండ్ గా జరిపించడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నాగ చైతన్య అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పటికీ ఎప్పుడైతే నాగార్జున గారు సినిమాల్లో బిజీ అయ్యారో అప్పటి నుండి తనతో నటించే హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉండే విషయం మీడియాలో తరచూ రావడంతో లక్ష్మి గారికి నాగార్జున గారికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అలా కిరాయి దాదా మూవీని అమలాతో చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అలా వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేయడంతో ఇదే విషయంపై నాగార్జున గారికి లక్ష్మి గారికి గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో నాగ చైతన్య 2 ఏళ్ళు ఉన్నప్పుడే లక్ష్మి గారు పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా అప్పటికే నాగార్జున గారు అమల గారితో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో లక్ష్మి గారికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి 1990లో విడాకులని మంజూరు చేసి 18 ఏళ్ళు వచ్చేసరికి నాగ చైతన్య బాధ్యతల్ని తల్లికి అప్పగించింది. ఇక అలా నాగార్జున గారు అమల గారిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అఖిల్ అనే కొడుకు జన్మించాడు. ఇదిలా ఉంటే లక్ష్మి గారు భర్త నుండి విడిపోయాక సింగిల్ గా ఉండడం చూసి తట్టుకోలేని రామానాయుడు గారు చెన్నైలో బిజినెస్ మ్యాన్ అయిన శరత్ విజయ్ రాఘవన్తో లక్ష్మి గారికి రెండో పెళ్లి చేయడం జరిగింది. ఇక లక్ష్మి గారికి శరత్ విజయ్ గారికి ఎటువంటి సంతానం కలగలేదు గాని అప్పటికే శరత్ విజయ్ గారికి పెళ్ళై ఒక అబ్బాయి పుట్టడంతో ఆ అబ్బాయిని నాగ చైతన్యని లక్ష్మి గారు ఏ లోటు లేకుండా పెంచడం జరిగింది. ఇక నాగ చైతన్య తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ లో చదివాడు. అలా ఇతను చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ మ్యూజిక్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా స్కూల్ అండ్ కాలేజ్ కాంపిటీషన్స్ లో గిటార్ వాయిస్తూ ర్యాప్ సాంగ్స్ ని కూడా పాడుతూ ప్రైజెస్ ని విన్ అవుతుండేవాడు.
చదువుతుండేవాడు. ఇదిలా ఉంటే సెయింట్ మేరీస్ కాలేజీలో తన డిగ్రీని చదివేటప్పుడు తన తండ్రిలాగే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నాడు. ఇదే విషయం తన తండ్రి నాగార్జున గారికి చెప్పగా నాగ చైతన్య డిగ్రీ సెకండ్ ఇయర్లో చదివేటప్పుడు ముంబైకి పంపించి యాక్టింగ్ కోర్సులో చేర్పించడం జరిగింది. కానీ అక్కినేని వారసుడిగా లాంచ్ అయ్యేటప్పుడు అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలని నాగార్జున గారు నాగ చైతన్యని లాస్ ఏంజల్స్కి పంపించి డాన్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ కోర్సుని ఇప్పించారు. ఇక అలా అప్పటికే నాగార్జున గారు తన కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయాలనుకుంటున్నారని తెలుసుకొని ఇండస్ట్రీలో ఉండే సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాగార్జున గారి ఇంటి ముందు క్యూ కట్టారు. ఇక అలా దిల్ రాజుకి స్టోరీ సెలెక్షన్లో మంచి అవగాహన ఉందని నాగార్జున గారు నాగ చైతన్య లాంచింగ్ బాధ్యతల్ని దిల్ రాజుకి అప్పగించడం జరిగింది. అలా వాసు వర్మ డైరెక్షన్లో హీరోయిన్ రాధా కూతురైన కార్తిక్ నాయర్ని హీరోయిన్గా ఫిక్స్ చేసి నాగ చైతన్య హీరోగా జోష్ మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీపై అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలా జోష్ మూవీ 2009లో రిలీజ్ అయ్యి అనుకున్నంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో మహేష్ బాబు అక్కైన మంజుల గట్టమనేని గారు ఏం మాయ చేసావే అనే మూవీ స్టోరీ వినగా అది తనకి బాగా నచ్చడంతో ఆ కథని నాగ చైతన్యతో చేస్తే బాగుంటుందని నాగార్జున గారిని కాంటాక్ట్ అవ్వగా అందుకు నాగార్జున గారు షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అలా ఏం మాయ చేసావే మూవీలో సమంత హీరోయిన్గా చేయగా అప్పటి నుండి నాగ చైతన్యకి సమంతకి మంచి పరిచయం పెరిగింది. అలా అప్పటి నుండి వీరిద్దరూ ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ ఆటోనగర్ సూర్య మూవీ తర్వాత వీరిద్దరూ డేట్ చేస్తూ క్లోజ్ అయ్యారు. ఇక ఈ విషయం నాగ చైతన్య తల్లికి తెలిసి సినిమా హీరోయిన్ని పెళ్లి చేసుకోవద్దని, నీకు కావాలంటే ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయితో పెళ్లి చేస్తానని చెప్పినా అప్పటికే నాగ చైతన్య సమంతతో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో తన తండ్రి నాగార్జున సపోర్ట్తో ఆమెను పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్ళయ్యాక నాగ చైతన్య తల్లికి సమంతకి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు అత్తా కోడలలా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండేవారు. కానీ ఈ క్రమంలోనే నాగ చైతన్యకి సమంతకి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి విడివిడిగా ఉండగా లక్ష్మి గారు చొరవ తీసుకొని మళ్ళీ వీరిద్దరిని కలిపేందుకు ఎంత ప్రయత్నించినా నాగ చైతన్య మాత్రం ఒప్పుకోకపోవడంతో చివరికి నాగ చైతన్య సమంత విడిపోయారు. ఇక కొడుకు తీసుకున్న నిర్ణయంతో బాధపడిన లక్ష్మి గారు కొడుకుతో మాట్లాడడం మానేశారు. అలా ఈ కోపంతోనే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్కి రాలేదని చెప్పొచ్చు. ఇక ఈ టైంలోనే సమంతకి మయోసైటిస్ రావడంతో లక్ష్మి గారు చాలా ఆవేదనకి గురై తరచూ సమంతకి కాల్ చేసి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే ఒక స్టేజ్లో నాగ చైతన్య శోభిత పెళ్లికి కూడా తన తల్లి రావట్లేదనే వార్తలు వైరల్ అవ్వగా ఈ మ్యాటర్లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి లక్ష్మి గారు పెళ్లికి హాజరయ్యేలా చేసి ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య చిన్నప్పటి నుండి తన తల్లి దగ్గరే ఉన్నప్పటికీ హాలిడేస్లో తండ్రి దగ్గరికి వచ్చి ఉండేవారు. ఈ సమయంలోనే నాగ చైతన్యని చూసి చాలా మంది నాగ చైతన్యని అమలానే పెంచిందనుకున్నారు. నిజానికి నాగ చైతన్య హాలిడేస్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కువ టైం తండ్రితోనే గడిపేవాడని, ఇక అఖిలైతే అన్నొచ్చాడంటే నాగ చైతన్య వెంటే తిరిగేవాడని, నాగ చైతన్య మాత్రం సైలెంట్గా ఉంటూ పెద్దలకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాడని, దీనికి కారణం నాగ చైతన్య తల్లే అతన్ని పద్ధతిగా పెంచడమని, అందువల్లే ఈరోజు నాగ చైతన్య అన్ని విషయాల్లో బాగా ఆలోచిస్తున్నాడని అమల చెప్పగా ఈమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఒంటరితనం జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇది ఫోక్స్ దగ్గుపాటి లక్ష్మి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.